హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లర్ నెట్వర్క్స్. తిరుమలలోని టీటీడీ పవిత్ర ఆలయం ఇప్పుడు మరోసారి రాజకీయ వివాదంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆలయం చుట్టూ పెద్ద చర్చలకు కారణమయ్యాయి. ఇక్కడ నేపథ్యం ఎలా ఉంది? టీటీడీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని 5,000 దళిత కాలనీలో ఆలయాలు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ ద్వారా భక్తుల స్వచ్ఛంద దానాల నుంచి నిర్మించబడతాయి. గమనించదగ్గ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో ఎటువంటి సంబంధం లేదు. కానీ షర్మిల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఇంత డబ్బు ఆలయాలకు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ముఖ్యమంత్రి రోడ్లు, విద్య, ఇతర సామాజిక వసతుల కోసం ఖర్చు చేయాలి అని. దీని ద్వారా ఆమె టీటీడీ స్వతంత్ర ప్రాజెక్టును టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కూడా నచ్చలేదు. పార్టీ పెద్ద నేతలు ఆమెను చట్టబద్ధంగా, వ్యక్తిగతంగా, ధార్మిక అంశాలపై వ్యాఖ్యలు చేయకుండా హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 2024లో వారం చూసిన తర్వాత తన స్థానం బలపరచడానికి ప్రయత్నిస్తున్న సమయంలో షర్మిల వ్యాఖ్యలు పార్టీకి అనవసర సమస్యలు తెచ్చాయి. ఈ వివాదం భక్తులు మరియు రాజకీయ విశ్లేషకులు చర్చలకు నిడివి కలిగిస్తుంది. టీటీడీ పవిత్రతను రాజకీయంగా ఉపయోగించకూడదని ఇప్పుడు మరిన్ని విశ్లేషణలు జరుగుతున్నాయి. మిగతా వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్లో ఫాలో అవ్వండి. See you on Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.